దోసల్లోకైనా, ఇడ్లీలోకైనా, వడల్లోకైనా చాలా బాగుండే ఈ చికెన్ షార్వా చాలా సింపుల్గా తక్కువ టైంలోనే చేసుకోవచ్చు అనమాట. అలాగే స్పైసీ లేకుండా తక్కువ స్పైసీతో ఇంట్లోనే చేసుకుంటే ఇంటిల్లిపాది మంచిగా తింటారు. బయట చేసుకునే షార్వా కంటే కూడా మనం ఇంట్లో చేసుకునే షార్వా చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ పీసులు చికెన్ వేసేసుకొని షార్వా చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. దానికోసం నేను ఇక్కడ ముందు బాండీలు పెట్టేసుకొని ఆ బాండీలో ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయలు, టమాటోలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని మంచిగా అయితే మగ్గించుకుంటున్నాను. ఇవి వేయగానే ఒకసారి కలుపుకున్న తర్వాత అందులో కరివేపాకు, అలాగే సన్నగా తరుక్కున్న కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనా ఆకులు కూడా వేసుకొని కొంచెం పసుపు, అలాగే కొంచెము ఉప్పు కూడా వేసేసుకొని వీటన్నిటిని కూడా మంచిగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత వీటిల్ని మంచిగా మగ్గించుకోవాలన్నమాట. ఇవి కొంచెం మగ్గాయి అనుకున్నప్పుడు మంచిగా శుభ్రంగా 2-3 సార్లు కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకోవాలి. ఈ చికెన్ వేసేసుకొని ఈ పసుపు, ఉప్పు ఈ చికెన్ ముక్కలకి మంచిగా పట్టేంత వరకు ఒక్కసారి అయితే నీట్గా కలిపేసుకొని మూత పెట్టేసుకున్నామంటే ఒక 5 నిమిషాల లోపు ఈ చికెన్ అంతా మంచిగా ఉడికి చికెన్లో నుంచి వాటర్ అన్నీ కూడా బయటకు వస్తాయి. ఇప్పుడు మూత పెట్టేసుకొని కాసేపు అయితే మగ్గించుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, మూత తీస్తే చికెన్లో నుంచి వాటర్ చాలా వరకు బయటకు వచ్చేస్తాయి అన్నమాట. ఇలా ఒకసారి గట్టి పెట్టేసి మంచిగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలి బాగా. ఈ వాటర్ అన్నీ బయటకు వచ్చిన తర్వాత కొంచెం సేపు మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత ఇప్పుడైతే అందులో మనం తినగల కారం వేసుకోవాలి. కారం ఇంత అంత అని ఏమి ఉండదు. నన్ను అడిగితే మనం ఎంత కారం తింటామో దాన్ని బట్టి కారం వేసుకోవాలి. ఉప్పు అయినా అంతే, కారం అయినా అంతే. నేను ఇక్కడ 1 స్పూన్ వేసి ఇంకొంచెం కారం వేసుకున్నాను. వేసేసుకొని మంచిగా ఈ కారాన్ని ముక్కలకు పట్టేంత వరకు కలుపుకుంటున్నాను అనమాట. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇంకా అందులో కొంచెం ధనియాల పొడి, కొంచెం చికెన్ మసాలా, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా వేసేసుకొని వీటన్నిటిని ముక్కలు పట్టేంత వరకు మంచిగా కలుపుకోవాలి. నేను అన్ని టీ స్పూన్తో వేసుకున్నాను. మంచిగా కలిపేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఇలా ఉడకనిచ్చిన తర్వాత 1 గ్లాసు వాటర్ అయితే పోసుకున్నాను అనమాట. ఆ తర్వాత గట్టి పెట్టేసి మంచిగా 4 వైపులు అయితే ఈ వాటర్ అంతా కూరలో కలిసేంత వరకు ఈ విధంగా అయితే కలుపుకోవాలి. కలుపుకొని ఇంకా మంట పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు మంచిగా అయితే ఉడికించుకోవాలన్నమాట. చికెన్ షార్వా కాబట్టి నీళ్లు ఇనికిపోకుండా చికెన్ని మంచిగా ఉడికించుకోవాలి. కొంచెం మంట తక్కువలో పెట్టేసుకొని ఇలా ఉడికించుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చికెన్ షార్వా అయితే రెడీ అయిపోయిందనమాట. ఎక్కువ మసాలాలు లేకుండా సింపుల్గా చేసుకున్న ఈ చికెన్ షార్వా దోశల్లోకైనా, ఇడ్లీలోకి, వడల్లోకి సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చికెన్ షార్వాలోకి దోశలు కూడా క్రిస్పీగా ఉంటే బాగోవు. దోశలు కొంచెం స్పాంజ్లా ఉంటేనే దోశలు బాగుంటాయి అన్నమాట చికెన్ షార్వాలోకి.
ఇలా దోశలు వేసుకొని చికెన్ పెట్టేసుకొని ఆ షార్వా వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది అనమాట. ఒకసారి ట్రై చేయండి. ఎక్కువ స్పైసీ లేకుండా తినాలనుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని అయితే ఫాలో అయిపోండి. ఉంటాను. బాయ్ బాయ్.